Garuda Express, an international courier service. సినీ నటి సామాజిక కార్యకర్త అక్కినేని అమల జంతువులకు ఏదైనా జరిగితే అల్లాడిపోయే మనస్తత్వం. బ్లూ క్రాస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి మూగజీవాలను సంరక్షిస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతిరావు, యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన చలపతిరావు తీరుపై వెంటనే స్పందించాలని తన భర్త అక్కినేని నాగార్జున, కుమారుడు నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు సూచించినట్టు సమాచారం. గతంలో ఓ వేడుకలో అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు అని చేసిన వ్యాఖ్యలపై అమల చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. నేను అబద్ధాలు ఆడతాను, ఆడపిల్లలు పుడతారా అని సదరు వ్యక్తిని వేదికపైన నిలదీశారు అమల. అంతేకాకుండా మరో వేదికపై నక్కతోక తొక్కాడు, అందుకే హీరో అయ్యాడని ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె. వెంటనే యాంకర్లను పిలిచి నక్కతోక, కుక్కతోక వేటిని తొక్కకూడదు, మూఢనమ్మకాలు వద్దు, జంతువులను హింసించవద్దు అని చెప్పారు. ఏదో సరదాగా అన్నామని చెప్పినా అమల ఊరుకోలేదు. దాంతో యాంకర్లు క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రతిభ కారణంగానే ఎవరైనా మంచి స్థానానికి చేరుకుంటారు, గాలివాటంగా మూఢనమ్మకాల కారణంగా ఏదీ జరిగిపోదు అని వారికి వివరించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇలాంటి సున్నిత మనస్తత్వం ఉన్న అమల తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం వేడుకలో జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తుంది. మన వేడుకలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే సమాజానికి ఏమి చెప్పగలుగుతామని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు చలపతిరావు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారట. నాగార్జున వెంటనే స్పందించి ట్విట్టర్లో ఖండించడంతో అమల కొంత శాంతించినట్టు సమాచారం.